హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనమాట. హైదరాబాద్ నుంచి ఒక 212 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇంజనీర్ ట్రైనీ, అలాగే డిప్లొమా ట్రైనీ, అలాగే ట్రైనీ ఆఫీసర్ అనమాట. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 17 జూలై 2025, ఇంకా 10th ఆగస్ట్ 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రొఫార్మర్స్ అయితే ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఓబీసీ ఎన్సీఏలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూడీస్ క్యాండిడేట్స్ సంబంధించి ఈ ఫార్మేట్లో కనుక మీ దగ్గర సెంట్రల్ ఫార్మేట్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అనమాట. 50 KB వరకు అలౌ చేస్తారు. అలాగే సిగ్నేచర్ 20 KB వరకు జేపీజీ. అలాగే అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడాను మనకి జేపీజీ లేదంటే పీడిఎఫ్ అనమాట. 1 MB వరకు అలౌ అయితే చేస్తారు. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. మొట్టమొదట చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ అనాలి. ప్లస్ ఇక్కడ మనకి ట్రైనీ ఇంజనీర్ అనమాట. ఎలక్ట్రానిక్స్లో ఒక 50 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే ట్రైనీ ఇంజనీర్, మెకానికల్లో ఒక 30 ఉన్నాయి అనమాట. ఎలక్ట్రికల్లో ఒక 10 ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్లో కూడా 10 ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడా బ్రేకప్ ఉందన్నమాట. అలాగే ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్లో ఒక 5 ఉన్నాయి. అలాగే హెచ్ఆర్లో ఒక 4 ఉన్నాయి. అలాగే ట్రైనీ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ ఒక 3 ఉన్నాయి. టోటల్గా 112 అనమాట. ఇవి కాకుండా డిప్లొమా హోల్డర్స్ కోసం అయితే కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా అసిస్టెంట్ అంటారు. ఎలక్ట్రానిక్స్లో 40 ఉన్నాయి. మెకానికల్లో 30, ఎలక్ట్రికల్లో ఒక 10 అనమాట. కంప్యూటర్ సైన్స్లో ఒక 10 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, దాంతోపాటు మనకి ట్రైనీ అసిస్టెంట్ అనమాట. ఫైనాన్స్లో ఒక 5, అలాగే హెచ్ఆర్లో ఒక 5, ఒక 100 ఉన్నాయి. టోటల్గా 212 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజు ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే అప్లికెంట్ నేమ్ అనమాట. 10th మెమోస్ ప్రకారం, రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే ఫాదర్స్, మదర్స్ యొక్క ఆక్యుపేషన్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అనేది, జాబా, ఫార్మరా ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మ్యారేజ్ స్టేటస్, మీరు మ్యారీడా, సింగిలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ట్రైనీ ఇంజనీర్కి అన్నిటి కూడాను అన్ని పోస్టులకి 28 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్. ఇంకా ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 31 ఇయర్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక మనకి 33 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఒక డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్, హెచ్ఆర్కి సంబంధించి ఇక్కడ మనకి జనరల్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి 28 ఇయర్స్ ఇచ్చారు. అలాగే మన బిజినెస్ డెవలప్మెంట్ ట్రైన్ ఆఫీసర్కి 28 అనమాట. ఇలాగ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మన ఏజ్ అనేది కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 10th ఆగస్ట్ 2025కి చెక్ చేసుకోవాలన్నమాట. 28 ఇయర్స్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా కూడా మనకి అదర్ ఏవైతే ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. మీరు ఎక్కడ బారన్ అయ్యారు అనేది అడుగుతున్నారు, అదనమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ స్టేట్, మీరు ఏ స్టేట్లో బారన్ అయ్యారో, ఏ ప్లేస్లో బారన్ అయ్యారు, ఈ రెండు కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. జెండర్, మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. కేటగిరీ యూఆర్ ఎస్సీ ఎస్టీనా ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనకి కేటగిరీ ఇవైతే ఇచ్చారనమాట. ఆ యొక్క ఫార్మాట్స్లో మీ దగ్గర ఇవైతే ఉండాలన్నమాట. ఇంకా నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా జమ్మూ కాశ్మీర్లో కనుక మీరు 1980 నుంచి 1989 మధ్య కనుక నివసించి ఉంటే అక్కడ డొమిసైల్ ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎగ్జామినేషన్ మనకి ప్రిఫరెన్స్ సిటీ సెంటర్స్ 2 ఉన్నాయి. మన హైదరాబాద్, విశాఖపట్నం మాత్రమే. మీరు ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అక్కడ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. రెండోది హైదరాబాద్. 2 కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా సిటీ, విలేజ్, ఇంకా స్ట్రీట్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. స్ట్రీట్ ఎంటర్ చేయాలి, అలాగే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. అలాగే స్టేట్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇది కూడా ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. ఇంకా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే మీరు చేసుకోవాలి.
ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట సెకండ్ టైం. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అనమాట. మీరు ఫుల్ టైమా కరస్పాండెన్సా డిస్టెన్సా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కాలేజీ నేమ్ అనమాట 10th సంబంధించి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, సిజిపిఏలో ఉంటే ఈక్వల్ పర్సెంటేజ్లోకి మార్చుకొని వేసుకోవాలన్నమాట. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ వేసుకోవాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ ఫుల్ టైమ్ కరస్పాండెన్సా డిస్టెన్సా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కాలేజీ నేమ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఇంటర్మీడియట్, ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట. అలాగే మన అండర్ గ్రాడ్యుయేట్ అనమాట. అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ట్రైనింగ్ ఇంజనీర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచెస్లో మీరు బీఈ బీటెక్ కనుక చేసి ఉంటే 10th August 2025 కట్ ఆఫ్ డేట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ట్రైనింగ్ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి సిఎంఏ కానీ లేదంటే సిఏ కానీ ఎంబీఏ కానీ చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ట్రైనింగ్ ఆఫీసర్ హెచ్ఆర్కి సంబంధించి కూడా ఎంబీఏ లేదంటే కనుక ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ ఈ యొక్క హెచ్ఆర్లో కానీ పిఎంఐఆర్లో కానీ వాటిలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ట్రైనింగ్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మనకి ఎంబీఏ అనమాట. మార్కెటింగ్లో కానీ సేల్స్ వాటిల్లో చేస్తుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి షుడ్ హ్యావ్ 55% అండ్ అబోవ్ అయితే అడుగుతున్నారు అనమాట ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మాత్రం 50% సరిపోతుంది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి 55% అనమాట. ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బీఈ బీటెక్ డిప్లొమా లేదంటే ఎంబీఏ వాటిల్లో అనమాట 55% ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక 50% అంతకన్నా ఎక్కువ ఉంటే చాలన్నమాట. డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి కూడా 3 years డిప్లొమా అయితే కావాలన్నమాట. ఆ యొక్క బ్రాంచెస్లో ఎలక్ట్రానిక్స్లో కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ. ప్లస్ ఇంకా దాంతోపాటు ట్రైనింగ్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఉందన్నమాట. బీకామ్ చేసిన వాళ్ళు కానీ లేదంటే బీబీఏ చేసిన వాళ్ళు కానీ 6 months కంప్యూటర్ కోర్స్ ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా కూడా దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇంటర్మీడియట్తో పాటు సిఏ కానీ, ఐసీడబ్ల్యూ కానీ, సిఎస్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ట్రైనింగ్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్కి సంబంధించి మీరు ఇక్కడ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ వాటిలో కనుక డిగ్రీ చేస్తుంటే దానికి మీరు ఎలిజిబుల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చారో దానికి సంబంధించినటువంటి ఆటోమేటిక్గా అయితే వస్తాయి అనమాట. సో డిప్లొమా ఏదైతే నేనైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ సెలెక్ట్ చేశాను, దానికోసం నాకు బీఈ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వచ్చిందనమాట. ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, పర్సంటేజ్ ఎంటర్ చేయాలి, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇది క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ప్లస్ మన ప్రైమరీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయితే అయిందనమాట. ప్లస్ ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని టిక్ ఆన్ చేయాలి. ఇక్కడైతే మనకి ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. ఎడిట్ ఆప్షన్ ఉంది, బ్యాక్ వెళ్ళొచ్చు అని కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు అలాట్ అయితే అయిందనమాట. ఇది Part 1 కంప్లీట్ చేసుకున్నాం మనం. Part 2 కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది అప్లికేషన్. ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే మనం అవ్వాలన్నమాట. ప్లస్ మీరు లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజ్ యూఆర్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 rupees అయితే చూపిస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు అయితే లేదనమాట. క్యాండిడేట్స్ బిలాంగ్ టు క్యాండిడేట్స్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూపించినట్లు వీళ్ళు మాత్రం ఫీజు అయితే 300 rupees పే చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేయాలి. ప్లస్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలన్నమాట. క్యాప్చర్ ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు పే అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా యూపీఐ కూడా వస్తుంది అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని Part 2 కంప్లీట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం Part 2లో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. బ్రౌజర్ని ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 10 to 50 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ కూడాను 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ అని నెక్స్ట్ అనాలన్నమాట. ఫోటోగ్రాఫ్ సపోజ్ మరి ఇది కనుక ఫోటోగ్రాఫ్ అనుకుంటే మీరు ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది అనమాట. పెయింట్ ఆపరేషన్స్లో ఏమైనా పెయింట్ అప్లికేషన్లో దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది అనమాట. రీసైజ్ తీసుకోవాలి. టిక్ ఆన్ అయి ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలన్నమాట. పిక్సెల్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన 125 ఇవ్వాలి, కింద 165 ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చారు అనమాట మనకి 165 into 125. ఆ రకంగా అయితే మీరు 125, 165 వెర్టికల్ హైట్ అనమాట. ఇలాగ ఇచ్చేసి ఓకే అని చెప్పేసి ఇక్కడ మనం సేవ్ ఉంటుంది అనమాట. సేవ్ యాజ్ సేవ్ ఉంటుంది. ఫైల్లోకి వెళ్తే సేవ్ యాజ్ ఉంటుంది. జేపీజీ ఫార్మేట్లో
దానిని అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ కూడాను ఇక్కడ పెయింట్లో ఓపెన్ చేసుకొని టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, పైన 125 హారిజాంటల్, వెర్టికల్ 80 ఇవ్వాలి, ఓకే అనాలి, సేవ్ చేయాలి. ఈ రెండు కూడా మనం అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మన కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని చెప్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలట, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. అంటే డిప్లొమా డిగ్రీ ఏదైతే మీరు దేని మీద అప్లై చేస్తుందో అది, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం 10th క్లాస్ది, అలాగే కేటగిరీ సర్టిఫికేట్, ఈ 3 అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఉందన్నమాట. ప్లస్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ సపోజ్ కేటగిరీ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజర్లోనే జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ 1 MB వరకు అలౌ చేస్తారనమాట. అప్లోడ్ అంటే అప్లోడ్ అయిపోతుంది, ఫినిష్ అనాలి. అలాగే రెండోసారి తీసుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా 10th క్లాస్ తీసుకొని అదేవిధంగా ఈ 3 అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేసామన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సోన్స్ అని వచ్చింది. ఇక్కడ అక్నాలజ్మెంట్ స్లిప్ వచ్చింది అనమాట, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ జాబ్స్ వచ్చేసరికి మనకి 4 years కాంట్రాక్ట్ అనమాట. తర్వాత కూడా కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా ఇంజనీర్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఇయర్ 29,000, తర్వాత 32,000, తర్వాత 35,000, తర్వాత 38,000 దాకా వస్తుంది అనమాట. మిగతా వాళ్ళకైతే 29,000 వరకు ఇయర్ బై ఇయర్ అయితే మనకి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట. దానికి అదనంగా మీకు పర్ ఇయర్ ఒక 10,000 రూపీస్ అయితే మనకి వేరే ఎక్స్పెన్సెస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వేరే ఫెసిలిటీస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. పోస్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్ అలాగే విశాఖపట్నంలో అయితే ఉంటుంది అనమాట.